హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్జీ వాషింగ్ మిషన్లో పిఈ అనేసి ఎర్రర్ వస్తుంది. పిఈ అంటే అందరూ గూగుల్లో చెక్ చేస్తారు, అది ప్రెజర్ సెన్సర్ ఎర్రర్. ఇలా డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే మీద ఆన్ చేసి స్టార్ట్ చేయగానే ఇలా పిఈ అనేసి. సో అది మెయిన్ వచ్చేసి ప్రెజర్ సెన్సర్కి ఎప్పుడు అది రెసిస్టెన్స్ వాల్యూ అనేది చెక్ చేసుకోవాలి. 21 ohms to 23 ohms మధ్యలో ఉంటే కనుక రెసిస్టెన్స్ వాల్యూ బాగున్నట్టే. అది ఎలా చెక్ చేయాలి ఈ ఫోటో చూడండి ఒకసారి. ఇప్పుడైనా మనం సెన్సార్కి 2 పిన్స్ని రెసిస్టెన్స్లో క్లాంబెట్ రెసిస్టెన్స్లో పెట్టి 2 పిన్స్ని కనెక్ట్ చేస్తే అక్కడ రెసిస్టెన్స్ వాల్యూ 22 to 23 మధ్యలో వచ్చిందంటే ఓకే, బాగానే ఉన్నట్టు రెసిస్టెన్స్. అప్పుడు బోర్డులో ఏమైనా ఇష్యూ ఉంటే మార్చుకోవాలి. బట్ నేను వెళ్ళిన కంప్లైంట్కి ఏంటంటే సెన్సార్ ఇష్యూ ఉంది, రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉంది. అందుకనేసి ఎల్జీలో ఇంకోటి ఏంటంటే వైరింగ్ మొత్తం మార్చుకోవాలి. సెన్సార్ వైర్ అనేది లోపల కార్బన్ పట్టేసి వైరింగ్ కంటిన్యూటీ మిస్ అవుతుంది. సో అందుకోసం నేను ఏం చేశానంటే మొత్తం బోర్డు దగ్గర నుంచి టోటల్ ప్రెస్ సెన్సర్ వరకు కూడా వైరింగ్ అనేది ఇచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇదిగోండి సెన్సార్, కొత్త సెన్సార్ అనేది రీప్లేస్ చేసి ఆ కనెక్టర్ అనేది కనెక్ట్ చేసి పెట్టాను. ఓల్డ్ ఇదండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే రెసిస్టెన్స్ వాల్యూ 22 to 23 రావట్లేదు, డెడ్ అంటే రెసిస్టెన్స్ వాల్యూ లేదు. అందువల్ల అది రీప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారా మిషన్ రన్నింగ్లోనే ఉంది. ఆటోమేటిక్ వాటర్ కూడా తీసుకుంటుంది. వాటర్ కట్ ఆఫ్ కూడా చెక్ చేసుకోండి. ఎప్పుడైనా మనం ప్రెషర్ సెన్సర్ మార్చాము అంటే కన్ఫామ్గా వాటర్ సెన్సింగ్ కట్ ఆఫ్ అవుతుందో లేదో చూడాలి. వాటర్ కట్ ఆఫ్ అయిన తర్వాత వాషింగ్ అండి. వాషింగ్ కూడా బాగానే ఉంది. క్లాక్ యాంటీ క్లాక్ రెండు వైపులా తిరుగుతుంది, టైం కూడా తగ్గుతుంది. వాటర్ కూడా లో లెవెల్లో కట్ ఆఫ్ అయింది. సో ప్రెషర్ సెన్సర్ పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. బట్ మనం ఫైనల్గా కూడా స్పిన్ అనేది చెక్ చేసుకోవాలి. డైరెక్ట్గా స్పిన్ పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. మీకు ఏ పార్ట్ ఎలా మార్చాలనేది క్లియర్గా చెప్పడం జరుగుతుందండి ఈ ఛానల్లో. ఇది వచ్చేసి స్పిన్ అవుతుంది ప్రెజెంట్. సో పర్ఫెక్ట్గానే మిషన్ అంతా ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ ఓకే, స్పిన్నింగ్ ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వీలైతే మీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే కనుక వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడైనా వాషింగ్ మిషన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.